ఒకటి ఈ 75 ఏళ్ల వివాదం ఏంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నిజానికి రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏమీ లేదు ఇంతకుముందు గతంలో. ఎందుకంటే నేను చెప్తాను, 1925 డిసెంబర్ 25వ తేదీన వాజ్పేయి జన్మించారు. ఫస్ట్ టైం వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన వయస్సు 71 సంవత్సరాలు. 1996లో 13 రోజుల పాటు వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. కేవలం 13 రోజులు. ఎందుకంటే అప్పుడు 1996లో ఎవరికి మెజార్టీ రాలేదు. 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మైనారిటీ సర్కార్, కాంగ్రెస్ 231 వచ్చింది. ఆయన మైనారిటీ సర్కార్ను విత్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఇతర ఎంపీల సపోర్ట్తో నడిపించారు. 1996లో ఎవరికి కూడా క్లియర్ మెజార్టీ లేదు. అప్పుడు రాష్ట్రపతి బహుశా కేఆర్ శంకర్ దయాళ్ శర్మ ఉండేనా కేఆర్ నారాయణ ఉండే, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఆయన అందరినీ కన్సల్ట్ చేసి, న్యాయ కోవిధిని కన్సల్ట్ చేసి ఎవరికి మెజార్టీ రానప్పుడు అతిపెద్ద రాజకీయ పక్షం ఎవరైతే నిలిచారో, అతిపెద్ద రాజకీయ పార్టీ అప్పుడు భారతీయ జనతా పార్టీకి 186 సీట్లు వచ్చాయనుకుంటా. సో వాజ్పేయిని ప్రధానమంత్రిగా పిలిచారు 13 రోజుల పాటు. కానీ వాజ్పేయి ఎవరు సపోర్ట్ రాలేదు. ఎందుకంటే బీజేపీ అప్పుడు అంటరాని పార్టీ, హిందుత్వ పార్టీ, బాబరీ మసీద్ డెమాలిషన్ తర్వాత మైనారిటీ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు 13 రోజుల పాటు. సో 71 సంవత్సరాలు. రెండోసారి వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు 1998 అప్పుడు కూడా 180 సీట్లు వచ్చాయి. అప్పుడు కొద్దిమంది సపోర్ట్ చేయడం, తెలుగుదేశం పార్టీ, జేడీయూ, జనతాదళ్ విడిపోయి శివసేన, ఇటువంటి పార్టీలన్నీ సపోర్ట్తో 1998లో వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జయలలిత ఇటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు వాజ్పేయి వయసు 73 సంవత్సరాలు. సో మళ్ళీ 98లో 13 నెలలు, ఫస్ట్ టైం 13 రోజులు, తర్వాత 13 నెలల పాటు ప్రధాని ఉన్నారు. 99 to 2004 5 సంవత్సరాలు ఉన్నారు. సో 2004 అంటే ఎంత? వాజ్పేయి వయస్సు 79 సంవత్సరాలు. 79 సంవత్సరాల వయసులో కూడా 2004లో మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాజ్పేయినే ప్రొజెక్ట్ చేశారు. కానీ వాజ్పేయి గెలవలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం వచ్చింది, మన్మోహన్ సింగ్ అయినా. సో అప్పుడు రిటైర్మెంట్ వయసు లేదు. నెక్స్ట్ 2009 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసింది? అద్వానీని. ఎందుకంటే వాజ్పేయి 2006 నుంచే తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు అద్వానీ వయసు ఎంత? 1927 నవంబర్ 8న అద్వానీ పుట్టారు. అంటే ఎంత? 82 సంవత్సరాలు. ఇప్పుడు అద్వానీ వయసు 98 సంవత్సరాలు. సో అద్వానీ వయసు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా 2009లో ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా 82 సంవత్సరాలు. కానీ అంటే బీజేపీలో అప్పటి వరకు కూడా రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏది లేదని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాజ్పేయికి అప్పుడు లేకుండా అద్వానీ జమాన్ లేదు. కానీ 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీకి 281 సీట్లు సొంతంగా వచ్చాయో, ఆయన అప్పుడు అద్వానీ మీకు అహ్మదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. సో అద్వానీ వయసు ఎంత అప్పుడు? 87 ఇయర్స్. 1927లో పుట్టిన సంవత్సరం అంటే 87 సంవత్సరం. మురళీ మనోహర్ జోషి ఆయన ఎలక్షన్ మధ్యలోనే పూర్తి మెజార్టీ మాకు రాదేమో, నరేంద్ర మోడీకి పాపులారిటీ ఉందంటే నేను ఒప్పుకోనని కామెంట్ చేశారు. ఆయన అలహాబాద్ నుంచి గెలిచారు. సో వీళ్ళిద్దరిని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అన్నా తీసుకోవాలి. వాజ్పేయి సమయంలో ఉప ప్రధాని చేశారు అద్వానీ. లేదా మంత్రివర్గంలో తీసుకోకుండా పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడేమో అప్పుడు రాజ్నాథ్ సింగ్. సో పార్లమెంటరీ బోర్డులో వాళ్ళిద్దరున్న ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళు అద్వానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే రాజీనామా చేశారు పార్టీకి. ఇప్పుడు మన రాజాసింగ్ రాజీనామా చేశారు అంటున్నారు కదా. రాజాసింగ్దే ఇండిసిప్లిన్ అవుతే అద్వానీ లాంటి వ్యక్తి, ఉప ప్రధాని చేసిన వ్యక్తి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే, ప్రధాన అభ్యర్థి కంటే ముందు క్యాంపెయిన్ కమిటీ చీఫ్ అని అనౌన్స్ చేసి, అంటే ప్రచార విభాగం అని ఇండైరెక్ట్ గా సంఘ్ చెప్పింది మూడోసారి అధికారంలోకి రావడం. అప్పుడు అద్వానీ నొచ్చుకొని రాజీనామా చేశారు. మరి అద్వానీది ఇండిసిప్లిన్ కదా. ఇప్పుడు రాజాసింగ్ దాని గురించి చెప్తున్నారు కదా. సో అద్వానీ రాజీనామా చేస్తే ఆ తర్వాత బుజ్జగిస్తే ఆయన రాజీనామా విడ్రా చేసుకున్నారు. సేమ్ అంటే రాజాసింగ్ లాంటి ఇమ్మెచ్యూరిటీ పర్సన్ రాజీనామా చేసినప్పుడు అద్వానీ ఉప ప్రధాని చేసి మొత్తం తన జీవితం మొత్తం కూడా కమండల్ రథయాత్ర, హిందుత్వ రథయాత్రలు చేసిన వ్యక్తి కూడా ఒక దశలో
పార్టీ కంటే వ్యక్తిత్వం అడ్డొచ్చి రాజీనామా చేస్తే అందరూ అందరూ చెప్తే కనుక విడ్రా చేసుకున్నాడు. కానీ అప్పుడు ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. సో అద్వానీని, మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టేందుకు నరేంద్ర మోడీ ఒక నిబంధన తీసుకొచ్చారు. అదేంటంటే 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఉండకూడదు, పార్టీలో ప్రభుత్వంలో రెండిట్లో అని చెప్పి అద్వానీని, మురళీ మనోహర్ జోషిని క్యాబినెట్లోకి తీసుకోలేదు. సరే, అద్వానీ అంటే క్యాబినెట్లో, వాజ్పేయి క్యాబినెట్లో తీసుకున్న వ్యక్తి, ఉప ప్రధాని, నరేంద్ర మోడీ కింద శిష్యుడి కింద పనిచేస్తారని ఒప్పుకోలేదు. మురళీ మనోహర్ జోషిని తీసుకోవచ్చు, కానీ ఆయన కూడా తీసుకోలేదు, క్యాబినెట్లో తీసుకోలేదు, ప్లస్ పార్లమెంటరీ బోర్డులో కూడా తీసుకోకుండా ఒకటి పెట్టారు, మార్గదర్శక్ మండల్ అని పెట్టారు. అంటే అద్వానీ, మురళీ, ఆ మార్గదర్శక మండలిలో 4 సభ్యులు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్, మోడీ, 4 మాత్రం ఉంటారు. సో పార్టీలో, ప్రభుత్వంలో 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికి పదవులు ఉండవని క్లారిటీగా చెప్పేశారు. ఇంకా ఏమని చెప్పారు, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి యంగ్ ఉండాలి పార్టీ ఇంకా అని చెప్పి, ఇంకా వాళ్ళకి 2014లో లాస్ట్. ఇంకా ఆ తర్వాత 19లో మన గాంధీనగర్ నుంచి అద్వానీకి టికెట్ ఇవ్వలేదు, అంటే ఆయన అమిత్ షా కంటెస్ట్ చేశారు 2019లో. మురళీ మనోహర్ జోషి కూడా టికెట్ ఇవ్వలేదు. సో అప్పుడు వాళ్ళిద్దరిని తప్పించడానికి 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చారు. ఈ 75